కుంభరాశి 2024-25 రాశి ఫలాలు 2024-25 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంగా పిలువబడుతుంది. రాబోయే సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి ఎలాంటి లాభ నష్టాలు కలుగుతాయి, ఏడాది అంతా వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష్టం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శిశోదయ రాశి అని పిలుస్తారు. ఈ ఏడాది కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉంది. ఈ సంవత్సరం 2024 కుంభరాశి వారికి శాంతి, సంతోషం, ఆనందాన్ని కలిగిస్తుంది. కుంభరాశి వారికి చెందిన వారు వృత్తి, వ్యాపారాలందు విజయవంతులుగా ఉంటారు. వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు. ఈ రాశి వారికి ధనాదాయం, ఆదాయంకి మించిన ఖర్చులు రెండు సమానంగా ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు సాధిస్తారు. గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల కాస్తంత తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంక్, ఇతర రుణాల సంస్థల నుండి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు. ముఖ్యంగా వ్యాపార విషయంలో చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోగలవు. ఈ వివిధ మీకు బంగారు అవకాశాలను అందిస్తుంది. మీ సానుకూల ఆలోచనలు, ధైర్యం, విశ్వాసం మీ ప్రతికూల పరిస్థితిని కాలంలో మంచి నిర్వాహక నైపుణ్యాలను మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ కాలంలో ప్రతి రంగాల్లోనూ విజయం సాధిస్తారని చెప్పడం అతిశయోక్తి కాదు. దేవుని దయ గల ఆశీర్వాదం కారణంగా మీ జీవితంలో అత్యంత నిరూపింపబడుతుంది. ఒక సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. డబ్బుకి ఇబ్బంది ఉండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు పురుస్తాయి. ఈ సంవత్సరం కుంభరాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా అనుకూలంగా సంవత్సరం అంతా ప్రధాన గ్రహ గోచారం అనుకూలంగా ఉండడం వలన ఆర్థిక స్థితిలో మార్పులు జరుగుతాయి. ఆర్థికంగా అభివృద్ధి ప్రారంభం అవుతుంది. ఈ సమయం తగ్గడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. మీకు రావలసిన డబ్బులు సమయానికి రావడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా వారసత్వ వివాదాలు కానీ, కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారమైన మీకు డబ్బులు కానీ, స్థిర ఆస్తులు లభిస్తాయి. అలాగే ఇల్లు కొనాలనే కోరిక మీకు ఈ సంవత్సరం తీరుతుంది. మీ ఉద్యోగంలో అభివృద్ధి కారణంగా గతంలో పెట్టిన పెట్టుబడులతో మంచి ఆదాయం లభించడంతో ఆర్థికంగా ఉన్నతికి చేరుకుంటారు. ఈ సంవత్సరం కుటుంబ మధ్యలో కారణాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే గురువు అనుకూలంగా ఉండడం వలన పెరిగిన ఖర్చులు తట్టుకునే ఆదాయం కూడా సమకూర్చుకోగలుగుతారు. ఈ సమయంలో డబ్బు అప్పు ఇవ్వడం కానీ, గొప్పలకి పోయి విలాసాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కానీ మంచిది కాదు. దీనివల్ల ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోగా ఆర్థిక సమస్యలను కొని తెచ్చుకున్నట్లయితే మీ పిల్లల విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంది. మీ వృత్తిలో పదోన్నతికి రావడమే కాకుండా గత కొద్ది కాలంగా పడిన కష్టానికి ఫలితం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. తిరిగి మీ కుటుంబంతో కలిసి ఉండే అవకాశం లభిస్తుంది. మీరు చేస్తున్న పని కారణంగా గుర్తింపుపై అధికారుల ప్రశంసలు పొందుతారు. మీరు పనిచేసే చోట ఆదర్శవంతులుగా కొని ఆడపడతారు. మీలో ఉండే నిరాశ, నిస్పృహలు తొలగిపోయి ఉత్సాహంగా మీ పని చేయగలుగుతారు.
ఉద్యోగ విషయంలో గతంలో ఉండే భయం తొలగిపోతుంది. దాని వలన ధైర్యంగా మీ బాధ్యత నెరవేర్చగలుగుతారు. గతంలో మీ సహోద్యోగుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. వారి నుంచి సహాయం, సహకారాలు అందుకుంటారు. ఈ విషయంలో కొన్నిసార్లు మీకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ శ్రేయోభిలాషుల వలన కానీ, మీ పై అధికారుల వల్ల కానీ ఊహించని లాభాలు పొందుతారు. మీ ఉద్యోగ కారణంగా లేదా మీ కుటుంబ కారణంగా ఏర్పడిన మానసిక సమస్యలు కూడా తొలగి దూరమైపోతాయి. వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేరు. మరోవైపు మీ జీవిత భాగస్వామి గురించి మీకు పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కలిసి రావడంతో వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండడం వలన వ్యాపార పరంగా, ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ సమయంలో వ్యాపారంలో అనుకోని మార్పులు జరగడం కానీ, భాగస్వామి వెళ్ళిపోవడం జరగడం కానీ లేదా వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు రావడం జరుగుతుంది. దాని కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటారు. సమస్యలు వచ్చినప్పటికీ వాటిని సామరస్యపూర్వకంగా మీకు అనుకూలంగా పరిష్కరించుకోగలుగుతారు. దాని వలన వ్యాపారంలో నష్టాలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. గతంలో మీతో పోటీ పడ్డ వారు కానీ, మీతో శత్రుత్వం కలిగిన వారు కానీ ఈ సమయంలో మీకు దూరంగా వెళ్ళిపోతారు. వారి ద్వారా మీకు ఎటువంటి హాని జరగదు. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి, కళాకారులకి ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. అయితే ఈ సంవత్సరం మధ్యలో మీ వ్యక్తిగత సమస్యల కారణంగా కానీ, ఇతర సమస్యల వల్ల కానీ మీరు మీ పనిని సక్రమంగా నిర్వహించలేకపోతారు. దాని కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సమస్యలు వచ్చినప్పటికీ వాటిని మీకు అనుకూలంగా మార్చుకొని విజయం సాధిస్తారు. మీరు చేపట్టే పనుల్లో విజయం సాధించడమే కాకుండా పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. ప్రజల మెప్పును పొందుతారు. ఈ సమయంలో మీ పనిలో చూపించే నైపుణ్య కారణంగా మరిన్ని అవకాశాలు పొందుతారు. మీరు చేపట్టిన పని కొంత ఆలస్యంగా పూర్తి చేస్తారు. దానివల్ల మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. అయితే మీ శ్రేయోభిలాషుల సహకారంతో సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. మీ దాంపత్య జీవితం మెరుగ్గా ఉంటుంది. ప్రేమయాత్రలు చేస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ కుటుంబంలో, రాజకీయ రంగాల్లో వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి.